ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, చాలా మంది కూడా పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి అని చెప్పేసి సఫర్ అవుతూ ఉంటారు. అది ఏ పని అయినా కావచ్చు. ఒక పని మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అసలు ఏది ముందుకెళ్ళట్లేదమ్మా, మధ్యలో ఆగిపోతుంది అని చెప్పేసి బాధపడుతుంటారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది చిన్న పరిహారం తెలియజేస్తానా, అది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాము సంకష్టహర చతుర్థి గురించి. అయితే ఈసారి విశేషము అనంటే శుక్రవారం నాడు రావడము విశేషము. శుక్రవారం నాడు వచ్చిన సందర్భంగా మరి గణపతిని చక్కగా మనం ఆరాధిస్తుంటాము. దానితో పాటుగా లక్ష్మీ గణపతిని ఆరాధించటము గొప్ప విశేషము. అయితే గణపతి దేవాలయంలో గరిక అనేది సమర్పించటం లేదా గరిక దండ వేయటము. ఫస్ట్ ఆటంకాలు తొలగిపోవాలి అనంటే గరిక తప్పనిసరిగా సమర్పించాలి. గరికకి ఉన్నటువంటి గొప్ప విశేషము అనంటే, మన సహజంగా పార్కుల్లో కానీ ఎక్కడైనా నడుస్తుంటే గరిక అనేది ఉంటే దాన్ని మీరు ఇలా తొక్కినా కానీ మళ్ళీ అది లేచి నిలబడుతుంది, ఇలా లేస్తుంది పైకి. అంటే గరికే మాత్రమే అలా తట్టుకునే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే గరికెను కోసినప్పుడు ఎప్పుడు కూడా కడగాలి. గరికె మాత్రం కడగాలి తప్పనిసరిగా. ఎందుకంటే తొక్కుతారు, సహజంగా ఎంతో మంది తొక్కుతుంటారు కాబట్టి నీళ్లలో కడిగి వాడాలి మనం. అలా గణపతికి అంటే ఈ ఆపదలు, కష్టాలు, ఆటంకాలు తొలగిపోవటం కోసం మరి గణపతికి మనం ఇవి సమర్పించేది. ఇలా అర్చన చేసేటప్పుడు గరికతో చేయవచ్చు. లేదనంటారా, మాల అయినా సరే గరిక మాల అనేటువంటిది చక్కగా కట్టి గణపతికి వేయటము. అలా వేస్తూ ఉంటే మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, సునాయాసంగా తొలగిపోతాయి అని చెప్పేసి అంతరార్థం. అందుకని గరికకు అంత విశేషము, విశిష్టత. సరే, ఆ రోజున గణపతిని ఆరాధించడం. జిల్లేడు పువ్వులు కూడా గణపతికి ప్రీతికరం. జిల్లేడు పువ్వుల దండ కావచ్చు, జిల్లేడు పువ్వులు కావచ్చు సమర్పించడం. అంటే జిల్లేడు పువ్వులు తెంపినా, ఆకులు తెంపినా ఏంటంటే ఆ పాలు అనేటువంటిది కొంచెం విషపూరితమైనది కాబట్టి జాగ్రత్తగా తెంపాలి. సరే, అవి గణపతికి సమర్పించటము. అలాగే గణపతికి ఉండ్రాళ్ళు అంటే ప్రీతికరం. సో ఉండ్రాళ్ళు వీలైతే ఉండ్రాళ్ళు కూడా చేయటము. కనీసంలో కనీసంగా 21 ఉండ్రాళ్ళైనా సరే గణపతికి సమర్పించటము విశేషం. ఆ విధంగా గణపతికి చక్కగా ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడము, వడపప్పు, పానకము ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టడము విశేషము. ఆ రోజున సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది. సంకటనాశన గణపతి స్తోత్రము అది వీలైతే 21 సార్లు చదవండి. 21 సార్లు మేము చదవలేమమ్మా, అమ్మో మా వల్ల కాదంటే కనీసం 3 సార్లు అయినా చదవండి, మంచిది. అలాగే గణపతి దేవాలయానికి వెళ్ళి 21 సార్లు ప్రదక్షిణాలు చేయటము అనేది కూడా విశేషము. 21 సార్లు కూడా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః గకారముతో కూడినటువంటి గణపతి మంత్రము విశేషము. కానీ ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని చక్కగా మీరు జపిస్తూ 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి. మీ సమీపంలో ఎక్కడ గణపతి దేవాలయం ఉన్నా సరే మీరు గమనించండి, ఒక్క కోరిక అనుకొని మీరు అది చేయండి. డెఫినెట్ గా గణపతి అనుగ్రహం వలన ఆ కోరిక నెరవేరుతుంది నాన్న. అలా మీరు 21 సార్లు ప్రదక్షిణాలు చేయండి. సరే, గణపతి దేవాలయంలో అర్చన చేయించుకుంటే మంచిది. లేదా మీ ఇంట్లో అయినా చాలా మంది కూడా ఇంట్లో కూడా ఈ పూజా ప్రాసెస్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటారు. ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి సాయంత్రం పూట చేస్తుంటారు ఎక్కువ మంది కూడా. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట చక్కగా ఒక రాగి చెంబు తీసుకొని రాగి చెంబులో నిండా బియ్యం పోసి పసుపు, కుంకుమ, 1 రూపాయి బిళ్ళ, పువ్వు, అక్షింతలు అందులో వేసి దానిపైన తమలపాకు పెట్టి తమలపాకు పైన మీరు గణపతిని హరిద్ర అంటే పసుపుతో గణపతిని చేసి పెడతారు. ఇలా బొట్టి పెడతారు. బొట్టి పెట్టి చదవలసినవన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా చదువుతారు. చదివి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, వడపప్పు, పానకము నైవేద్యం పెట్టడము. ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టేవాడు మహానైవేద్యం పెడతారు. అలా పెట్టడము చాలా ఈ ప్రాసెస్ అనేటువంటిది చాలా మంది కూడా 21 నెలల పాటు చేస్తారు నాన్న. 21 నెలల్లోపుగా డెఫినెట్ గా మీ మనసులో కోరిక, సంకల్పం అనేది నెరవేరి తీరుతుంది. మొదలుపెట్టిన దాదాపుగా కొద్ది నెలల్లోనే, అంటే 3-4 సార్లు చేసేసరికే దాదాపుగా సక్సెస్ఫుల్ అనేటువంటిది ఉంటుంది. సరే, మన వంతు ధర్మంగా మనమైతే 21 నెలల పాటు అంటే 21 సార్లు అయితే చేస్తూ ఉంటారు నాన్న. సరే, కొంతమంది మాకు ఇలా ఆనవాయితీ లేదమ్మా అంటే చిత్రపటానికి ఒక దండ అనేటువంటిది వేయటము, గరికతోటి, పూలతోటి అర్చన చేయటము విశేషము. ఈ విధంగా మీరు ఈసారి వచ్చినటువంటిది మరి శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారిని కూడా ఆరాధించటము చాలా చాలా విశేషము. అంటే లక్ష్మీ గణపతిని ఆరాధించటము విశేషము. చక్కగా లక్ష్మీ అమ్మవారిని కూడా ఆరాధించడం, వడపప్పు, పానకము నైవేద్యం పెట్టడము,
లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు చదవటము. ఏది మేము అంత పెద్దగా మాకు రావమ్మా, మేము చదవలేమంటారా, ఓం మహాలక్ష్మి నమః అదన్నా అనుకోండి చాలు. అలా చదివినా పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది. ఆ రోజు మరి చక్కగా శుక్రవారం సందర్భంగా తామర పువ్వులు లభిస్తే గనక చక్కగా తామర పువ్వులు లక్ష్మీ అమ్మవారికి సమర్పించటం వలన కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న. ఈ విధంగా చేశారు అని అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము అనేటువంటిది, అలాగే గణపతి అనుగ్రహము, లక్ష్మీ గణపతి అనుగ్రహము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది.